హలో గాయ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వ్లాగ్ అయితే ఈవినింగ్ స్టార్ట్ చేశాను. ఇందులో ఏంటంటే ఒక డిఫరెంట్ వెరైటీ రెసిపీ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. అది అందరికీ డిఫరెంట్ నాకు తెలియదు, కానీ మేమైతే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాం అనమాట. సో ఇక్కడైతే ఇంకా గులాబ్ పువ్వు పెట్టుకున్నాను, అందుకే అట్లా చూపిస్తున్నాను అనమాట. ఈవినింగ్ టైంలో వర్షం పడుతుంది బయట, ఇంకా స్వీట్ కార్న్ తెచ్చుకుంటే అది ఉడకబెట్టేసుకొని తింటున్నాము. మా అక్క ఫేవరెట్. నాకైతే నార్మల్ కంకిలే ఇష్టం, కానీ మా అక్కకు మాత్రం స్వీట్ కార్న్ అంటే ఇష్టం. ఇంకా ఇంతకీ ఏం చేస్తున్నానో చెప్పలేదు కదా. ఇది మునగాకులో కోడిగుడ్డు వేసి చేద్దాం అనేసి అనుకున్నాము. చాలా చాలా హెల్దీ అండి. మనకు ఎగ్ హెల్దీయా అండ్ మునగాకు అయితే చాలా మంచిది, చెప్పలేము. ఇంకా అన్ని మంచి గుణాలు అయితే మునగాకులో ఉన్నాయి. హెల్దీ కాబట్టి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అండ్ టేస్ట్ అస్సలు బాగోదు అనుకుంటారు చేదు ఉండడం వల్ల. మునగాకు చాలా హెల్దీ కాబట్టి మనం ఏదో ఒక రకంగా తీసుకుంటూ ఉండాలి. ఇట్లా గుడ్డు వేస్ట్ చేస్తే చాలా బాగుంటుంది. కొంతమంది అనుకుంటారు చాలా చేదుగా ఉంటుంది, ఇది ఎట్లా తింటాము, అస్సలు తినలేము అనుకుంటాం, కానీ మనం చేసే పద్ధతిలో ఉంటుందండి ఏదైనా. సో ప్రతి ఒక్కటి మనం చేసుకునేటట్టు చేసుకుంటే ఎవరైనా తినగలిగేటట్టు ఉంటుంది. కొన్ని వంటలు అయితే మనం అస్సలు తినలేము, ఇంకా అదొకటి స్కిప్ చేసేయాలి. ఇక్కడ పప్పులో కూడా మునగాకు వేసుకోవచ్చు, మేము పప్పులో అయితే వేయట్లేదు. పప్పులో కూడా మనం డైరెక్ట్గా వేయకుండా పోపు వేసి కొంచెం ఆయిల్లో ఫ్రై చేసి వేస్తే కూడా చేదు రాదండి. సో ఎందుకు చెప్తున్నానంటే మంచివి మన దగ్గరలోనే ఉన్నవి ఫుల్ చెట్లు ఉంటాయి కదా ఎప్పటికప్పుడు. ఇక్కడ వేరే వాళ్ళు అయితే బయట నుంచి కొనుక్కొని తీసుకొచ్చుకుంటారంట. మన దగ్గర ఉన్న వాటిని మనం ఎందుకు స్కిప్ చేయాలి, ఇట్లా హెల్తీగా ట్రై చేయొచ్చు. ఏం లేదు, సింపుల్ రెసిపీ అండి. అసలు కొంచెం ఆయిల్ వేసుకొని అందులోకి మునగాకు వేసుకోవాలి. ఇక్కడ మేము కాడలతో సహా వేసేసాము. సో ఇట్లా వేసుకోవచ్చు, లేకపోతే నార్మల్గా ఒక్కొక్క ఆకు కూడా తెంపేసుకోవచ్చు. కానీ కాడలు కూడా పర్లేదు, అంతసేపటి దాకా ఏం తీస్తామనేసి మేము ఇంకా తీయలేదు. ఈ ఆయిల్లో కొంచెం మగ్గిన తర్వాత మనం మిగతా ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కదా, పసుపు, ఉప్పు, కారం, ఇవన్నీ వేసుకుంటే సరిపోతుంది. ఎక్సెప్ట్ కారం కొంచెం తగ్గించి వేసుకోవాలన్నమాట. ఎందుకంటే కారం ఫ్లేవరే తెలియద్దు, కొంచెం అవన్నీ తెలియాలి. ఇప్పుడు నేను చేసిన విధంగా చేస్తే అస్సలు చేయలేదండి. మేము మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ తిన్నాము. ఇక్కడ మేము ఏం చేసామంటే చాలానే తీసుకొచ్చాము, కానీ క్వాంటిటీ ఎక్కువ అనేసి చేయలేదు. కానీ చూసేసరికి అవి ఇద్దరికి కూడా సరిపోలేదు, అట్లా ఉంటుంది మరి. సో ఏ ఆకైనా కూడా కొంచెం మగ్గిన తర్వాత అంటే కొంచెమే అవుతుంది కదా, నేను అదొక్కటే ఆలోచించలేకపోయాను. అదొక్క ప్రాబ్లం అయింది. ఇక్కడ చూసారా, నేను ఎంత వేసాను, అది కొంచెమే అయిపోయింది. ఇక్కడ కొంచెం అది ఫ్రై అయిన తర్వాత అన్ని ఇంకా వేసేసుకోవాలన్నమాట. యాక్చువల్గా గుడ్డు లేకుండా మనం నార్మల్గా ఆవాలు, పోపు దినుసులు వేసేసుకొని లాస్ట్లో పల్లి పొడి కూడా వేసుకోవచ్చు. కానీ ఇక్కడైతే నేను ఎగ్స్ వేస్తున్నాను కాబట్టి ఆవాలు వేయలేదు, కొంచెం మసాలా వేద్దాం అనేసి, ధనియాల పొడి, మసాలా కూడా ఏం వేయలేదు. నెక్స్ట్ ఇక్కడ ఇది మగ్గిన తర్వాత నేను ఇక్కడ 3 కోడిగుడ్లు అయితే తీసుకున్నాను. ఇంకా అవి వేసేసుకొని డైరెక్ట్గా ఫ్రై చేసేసుకోవచ్చు, మంచిగా ఫ్రై అయిపోతుంది కూడా. సో ఏ కూరగాయ అయినా ఎక్కువ ఉడకబెట్టద్దంట. మనమేమో అంత ఆయిల్ వేసేసుకొని ఫుల్గా ఉడికిన తర్వాతనే తింటాం. అట్లా కాకుండా కొంచెం వాటిలో ఉండే పోషకాలు అనేటివి మనకి రావాలంటే అట్లా తినాలట. కానీ ఏం తింటామండి, అసలు అలవాటు లేని పద్ధతులు మనకి ఏముంటాయి. సో ఫుల్గా నూనె వేసుకొని, నేనైతే నూనె అస్సలు తినలేను ఎక్కువ. మా అమ్మకి చెప్పి ఇంకా అలసిపోతున్నాను. మా అమ్మకేమో నూనె అంటే చాలా ఇష్టం. ఒక్కొక్కరిది ఒక్కొక్కలాగా. ఇంకా నా వంట నేనే ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ 3 ఎగ్స్ అయితే వేసేసుకుని ఒక 1 minute 2 minutes దాన్ని వదిలేస్తే కొంచెం ఆ ఎగ్ అనేది మంచిగా బ్రేక్ అవ్వకుండా బాగుంటుంది అనమాట. కొంచెం చూసారా, ఆయిల్ నేను వేసిన దానికి అసలు సరిపోలేదు కొంచెం కూడా. మళ్ళీ కొంచెం యాడ్ చేసుకున్నాను అనమాట. క్లిప్పింగ్ మిస్ అయినట్టుంది. కొంచెం యాడ్ చేసుకుంటేనే మనకు ఉప్పు కొంచెం కారం అనేది పడుతుంది కదా. సో అట్లా కొంచెం ఇంకా ఫ్రై చేసుకొని నెక్స్ట్ ఇంకా కారం వేసేసుకొని ధనియాల పొడి వేసేసుకుంటే సరిపోతుంది. చాలా చాలా టేస్టీగా యమ్మీగా ఎంత బాగుండిందో. నేనైతే చపాతీతో తిన్నాను. నిజంగా చెప్పాలంటే మనము ఒక వారం మార్కెట్కి వెళ్ళినప్పుడు కూరగాయలు తెస్తుంటాం కదా, నెక్స్ట్ వారం చేంజ్ చేయాలంట. ఇప్పుడు సపోజ్ ఈసారి సోరకాయ తీసుకున్నాం అనుకోండి, నెక్స్ట్ సారి బీరకాయ, అట్లా ప్రతి వారం వెజిటేబుల్స్ అయితే చేంజ్ చేస్తూ ఉండాలంట. ఒకటే వంటకాలు ఏం తింటాం చెప్పండి, బోర్ కూడా కొడుతుంది. దాంట్లో ఉన్నవి మనకు వచ్చేస్తాయి కదా. సో చేంజ్ చేస్తూ ఉండాలనేసి మేము కూడా అనుకుంటున్నాం ఇక్కడ నుండి. అండ్ ఒకసారి పాలకూర తెచ్చుకోవాలి, నెక్స్ట్ వారం తోటకూర తెచ్చుకోవాలి, ఆ నెక్స్ట్ వారం ఇంకా ఉంటాయి కదా కూరలు, అట్లా డిఫరెంట్గా తెచ్చుకోవాలనేసి అనిపించింది. ఈ మునగాకైతే మా చెట్టు అయితే పెద్దగా చాలా బాగుంటుంది. సో ఇన్ని రోజులు తినలేదు, ఇంక ఇప్పుడు ముహూర్తం వచ్చిందనమాట. సో హెల్తీగా తినాలనే ఉద్దేశం చేసుకొని
ఇంకా ఇట్లా చేసుకుంటున్నాను. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా చాలా బాగుంది. ఇంకా నేనైతే చపాతీ పెట్టుకొని తినేసాను. చాలా యమ్మీగా సూపర్గా ఉండింది. అస్సలు మునగకంటే నమ్మరండి, అంత బాగుండింది అనమాట. వీడియో నచ్చితే మీరు ఏం చేయాలి, సబ్స్క్రైబ్ చేసుకోండి.